దేవుని చేతిలో యాకోబు ఓడిపోయాడో అప్పుడు దేవుడు అన్నాడు, నీవు గెలిచితివి అని. దేవుని చేతిలో మన చిత్తం, మన ఉద్దేశం ఓడిపోతేనే నిజ జీవితంలో మనం గెలుస్తాం. అసలు నా చిత్తం చెప్పనా, అసలు సేవకు వద్దని నేను, అసలు సేవ చేయొద్దని. మనల్ని ఆడైద్దిరా నాయన, నోరు కంట్రోల్ చేసుకోవాలి, కళ్ళు కంట్రోల్ చేసుకోవాలి, చేతులు కాళ్ళు అన్ని కంట్రోల్ చేసుకోవాలి, కనీసం భార్యను కూడా అంటానికి లేదు. పొరపాటున అన్నా నాకు భార్యకి వెళ్ళి చూసి పక్కనే విశ్వాస పరిగెత్తుకుంటే అన్నయ్య ఎందుకు కేకలేని పడ్డా వింటూ అని చెప్పి, కనీసం కోపం వచ్చి ఒక భార్య ఒక దెబ్బ కొట్టినా సరే ప్రసంగం చేయతి కాదు. ప్రసంగ పీఠ మీదకి ప్రభునందు ప్రియులారా మనం ఓర్చుకోవాలి, సహించాలి, భరించాలంటే మరి నేను దెబ్బ కొట్టినప్పుడు చూసిన విశ్వాసం ఏమంటారు? నిజంగా మామూలు ఓర్పు కాదు, అస్సలు కొట్టడుగా, అస్సలు కొట్టడు అంటారు కదా. అంత ఓర్పు మన దగ్గర లేదు, నోరు కంట్రోల్ ఉండదు, టెంప్టేషన్స్ అనుకునేటువంటి శక్తి మనకు లేదు. కాబట్టి నాకు సేవ వద్దు, పైసలు సేవ చేసే వాళ్ళకి సాయం చేస్తా, నేను చేయను. నా బ్రిక్స్ కంపెనీ బ్లెస్ చేయి, ఆశీర్వదించు, ఇంకా బాగా పెద్దది పెడతా, మిషన్లు పెట్టి పెద్ద పెద్ద మిషన్లు పెట్టి కొంతమందికి ఉపాధి కల్పిస్తా. ఏది బ్రిక్స్ చేసేటప్పుడు నా ప్రార్థన ఇది, ప్రభా నీ దయతో నాయన లోళ్ళు సరుకు చిన్నగా రన్ చేస్తున్నావు ప్రభా, ఏదో చిన్నగా మొదలైంది, ట్రాక్టర్లు సరుకు తోలుతున్నాను ప్రభా, ఏదో కాస్త డబ్బులు ఇస్తున్నావు, స్తోత్రం, ఇంకా ఆశీర్వదించాయా, ఇంకా ఆశీర్వదించు ప్రభా, బాగా డబ్బులు నాయన, ఇప్పుడు దాకా అప్పులే కదా ప్రభా జీవితం అంతా, ఇప్పుడే కొంచెం డబ్బులు వస్తున్నాయి నాయన, ఇంకా డెవలప్ చేయి ప్రభా, డెవలప్ చేయి ఫుల్గా. ఇది నా ప్రార్థన. ఆశ్చర్యం ఏంటంటే అవేవి నెరవేరలా. నా ఇష్టాలన్నీ ఓడిపోయి మళ్ళీ ఖాళీ పాత్రకి కూర్చున్నా. ఏంది నాయన నీకు అలా, నేను అడిగేది ఏంది, నువ్వు చేసేది ఏంది నాయన అంటే అవన్నీ ఆపి సేవ చేయరా అన్నాడు ఆయన. ప్రభా సేవ చేయటం అంటే ఒకళ్ళు తీసుకొచ్చి అందులో వేస్తే అది తినాలి, నేను తీసుకెళ్ళి అందులో వేయాలనుకుని ఆశపడ్డోడిని ఒకళ్ళు తీసుకొచ్చి వేస్తే అది తిని నేను బ్రతికేది ఏంది, నాకు ఇష్టం లేదు. నువ్వు నాకు డబ్బులు ఇవ్వాయా, నన్ను ఎప్పుడు ఇచ్చేవాడిగా ఉంచు, ఎవరన్నా ఇచ్చింది తీసుకొని తినే స్థితిలో నేను ఉండకూడదు. నాకు రోషం ఎక్కువ అబ్బా, ఆత్మాభిమానం ఎక్కువ అబ్బా. నిజంగా దేవుడు నా ప్రార్థన విని ఆమెన్ అన్నట్టయితే ఇటొక రాళ్ల కుప్ప మధ్యలో నేను కూర్చునేవాడిని. అందుకే నా ఇష్టాన్ని నెరవేరనిలా, ఆయన చిత్తమును నెరవేర్చినందుకు సజీవ రాళ్ల మధ్య కూర్చున్నా.